డిటి గారు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వర్షం పడుతుందంటే మంచి పరిణామం అన్నట్టు. ఎందుకంటే ఈ ఇల్లు గృహప్రవేశం చేసిన వేళ ఎటువంటిదో కానీ అందరికీ ఇళ్ళ కార్యక్రమం ఇక్కడి నుంచి చేసినాం, రేషన్ కార్డుల కార్యక్రమం చేసినాం. ప్రజలలో కూడా గత 10 సంవత్సరాలుగా మా తెలంగాణ వస్తే మా బతుకులు మారిపోతాయి, మాకు ఇండ్లు వస్తాయి, మాకు రేషన్ కార్డులు వస్తాయి, మా పేదోళ్ళ కడుపు నుండి అన్నం దొరుకుతుందని చెప్పి ఎంతో ఆశతోటి ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల పాటు నిరీక్షణ చేసింది. కానీ ఎవరు కూడా ఒకరికి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు రాలేదు. కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుస్తున్నందుకు రేషన్ కార్డు, పెన్షన్లు, రైతు మన దళిత బంధు, బీసీ బంధు అట్లా పెట్టింది తప్పితే నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమతోటి, మానవత్వంతో వీళ్ళని ఆదుకోవాలని మాత్రం గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా పేదల వరకు చూడలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోతే కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసినందుకు, ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసినందుకు, పేదలకు అండగా ఉండేందుకు ప్రతి క్షణం ప్రతి నిమిషం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈరోజు ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే పేదల కోసం వాళ్ళు చేయలేని పనులు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంటే దుమ్మెత్తిపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అసూయతో మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వాన్ని నడపాలని అనుకున్న వాళ్ళు ఇంత బాగా పేదలకు ఇల్లు ఇస్తుండ్రు, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిండ్రు పేదల ఇళ్లకు, మా మహిళా సోదరి వాళ్ళకు వాళ్ళు ఊహించిన విధంగా బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం. ఆ విధంగా ఈరోజు నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం కార్యక్రమంతో పాటు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలు విషయం కాదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రేషన్ కార్డు ఇవ్వడం కాదు, రేషన్ కార్డుల ద్వారా పేదల కడుపు నింపాలని చెప్పేసి పెట్టిన పథకాన్ని గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే వేల కోట్ల రూపాయలు దళాల చేతిలో పెరిగిన నిజంగా పేదలకు అన్నం పెట్టలేదు. పేదల అన్నం, ఆ బియ్యం అన్నం తినలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో అన్నం తింటుండ్రు. నేను స్వయంగా పోయి మా చౌటుప్పల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేవేందర్ ఇంట్లో నేను కుటుంబ సాహిత్యంగా పోయి ఆ అన్నం తిన్నాం. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఇట్లా అందరి ఇళ్ళని తింటుందా మీరు తీసుకున్నాను తింటుందా? అంతమందికి ఎంతమంది తింటాడు? 90% దళాల చేతికి అమ్ముకునేటోళ్ళు. కానీ అది మామూలు విషయం కాదు. ఇన్ని కోట్ల మందికి, ఇంతమందికి సన్న బియ్యం సక్రమంగా ఈసారి అయితే 3 నెలల సరుకు ఒకటేసారి ఇచ్చేసింది. జూన్, జూలై, ఆగస్టు, అవునా? 3 నెలల జూలై, ఆగస్టు, సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్టు 3 నెలల సరుకు ఒకటేసారి వచ్చింది. వచ్చినా లేదా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి కూడా 70% వచ్చేసింది. మిగతా వాళ్ళందరికీ సెప్టెంబర్ నుంచి వస్తాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చేలా ఆన్లైన్లో వచ్చేసింది. అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ పేద ప్రజల బతుకులు బాగుపడదని చెప్పి, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకు అండగా ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎంత ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఆనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చింది, అడిగిన వాళ్ళందరికీ ఇందిరా ఇల్లు పెట్టించింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పేదలకు ఇల్లు రేషన్ కార్డు ఇస్తుందని ఎవరైనా అంటుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మామూలు విషయం కాదు. మీ ప్రజల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పేదలకు
సేవ చేస్తూనే ఉంటుంది. ఇటువంటి పథకాలు కొందరు ఎవరు అంటారు ఉచితాలు ఆపేయాలని అన్నారు. ఉచితాలు ఎవరికి ఆపేయాలి? అనర్హుల చేతికి ప్రజా ధనం పోకూడదు. ఆస్తి పరులు ఉంటారు, వాళ్ళు మాయ చేసి ఇల్లు పెట్టించుకుంటారు, భూమి ఉంటుంది, అన్ని రకాలు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వదు, అటువంటి వాళ్ళకి రేషన్ కార్డు పోదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంది. నేనైతే అంటున్నా, స్వచ్ఛందంగా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో మనం 10 మందికి అన్నం పెట్టే స్థితిలో ఉన్నప్పుడు మనం చేయిదా పడుకోవద్దు. భగవంతుని ఎప్పుడు కూడా మన చెయ్యి ఇట్లా ఉండాలని మొక్కుకోవాలి, కానీ భగవంతుని ప్రార్థన అడుక్కునే స్థితిలో ఉండకూడదు. మనం 10 మందికి అన్నం పెట్టి 10 మందికి సాయం చేయాలి స్థితిలో మనం ఉండాలని భగవంతుడు కోరుకోవాలి. మన కాళ్ళ మీద కష్టం మీద మనం ఉండాలని చెప్పి. కానీ ప్రభుత్వ సొమ్ము సంక్షేమ పథకాలు అవి పేదలకు పోవాలి తప్పితే, నిరుపేదలకు పోవాలి తప్పితే ధనవంతులకు పోవద్దు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, పేదల కోసం ఉన్నది ప్రభుత్వం. పైసలు ఉన్న వాళ్ళ కోసం ఉచితంగా ఇల్లు, ఉచితంగా రేషన్ కార్డు అవసరం లేదు, పేదలకు పోవాలి. మరి అధికారులు కూడా జేసీ గారు ఇండ్ల విషయంలో అయితే చాలా కొంచెం మాకు కాంప్లైంట్ వస్తుంది. మీరు కూడా మరొకసారి పీడీ హౌసింగ్ తోటి మాట్లాడి, మన ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా గంటుపల్లి దగ్గర మాట్లాడాలి. ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం, కొన్ని నిబంధనలు పెట్టింది, కొన్ని కాదు చాలా నిబంధనలు పెట్టింది. ఆ చాలా నిబంధనల వల్ల ఏంటంటే అర్హులైన నిరుపేదలు ఎంతో మంది కూడా చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఇల్లు రాలేదు. ఆల్రెడీ ఇల్లున్నాయకు, ఇంతో అంత ఆస్తున్నాయకు ఇల్లు వచ్చింది. ఆ నిరుపేదలు ఇల్లు రాని నిరుపేదలు గుడిసెలు ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళు బాధపడుతున్నారు, మాకు ఇల్లు రాలేదు కానీ ఆయనకి ఇల్లు వచ్చింది అని చెప్పి. కాబట్టి కొన్ని వేల ప్రతి గ్రామంలో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంటే రాని వాళ్ళ బాధ ఎక్కువ ఉంది. ఓ 20 మంది సంతోషంగా ఉంటే ఒక 30-40 మంది ఆ ఊర్లో మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం సర్దిద్దుకొని అర్హులైన 10 ప్రజలందరికీ రేషన్ కార్డు మరియు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, శాసనసభ్యులుగా నా మీద ఉంది. అందుకని నేను ఎక్కడ పోయినా మీటింగ్ లో చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది వచ్చారు నన్ను కలిసినందుకు, మాకు ఇల్లు రాలేదని చిన్న చిన్న కారణాలు. మీరు ఎవరు బాధపడకండి. మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తుంది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు అర్హులైంది కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా సత్యం గారు ఉన్నారు. ఇప్పుడు మాకు ఇప్పుడు పార్టీ మేమిద్దరం ఎమ్మెల్యేలు ముంగోడుకు, ఎమ్మెల్సీ ఇక్కడి నుంచే ఇచ్చారు. పొత్తులో భాగంగా అప్పుడు శాసనమండలి మున్గోడు బీజేపీలో పోయినప్పుడు పొత్తు సిపిఐ కాదు, పొత్తులో భాగంగా జరిగింది అయిపోతుంది. ఎమ్మెల్యే మున్గోడు ఇక్కడ అడిగిండు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరు లేరు కదా అని చెప్పేసి ఈయనకి ఇద్దామని డిసైడ్ చేసిండు. నేను మళ్ళీ మనల్ని బీజేపీకి రాజగోపాల్ రెడ్డి వస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి తీసుకొచ్చింది. మనకు ఎమ్మెల్సీగా సత్యం గారు మేమిద్దరం కూడా ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎమ్మెల్సీగా ఈసారి అవకాశం వస్తుందని చెప్తే పార్టీ కమిట్మెంట్ ఆ రోజు నా టికెట్ ఇస్తున్నప్పుడు నా సంగతి ఏంటని అడిగినప్పుడు ఆ రోజు అడిగితే నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. నాకు కూడా చెప్పిండు నెల్లికంటి సత్యం గారికి ఎమ్మెల్సీ ఇస్తాను. మన అవకాశం వచ్చినప్పుడు నేను కూడా చెప్పిన, మీరు మాట ఇచ్చారు కాబట్టి నెల్లికంటి సత్యం గారికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. నా గెలుపులో ఆయన పాత్ర కూడా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర, ఆయనకి ఇవ్వాలి మాట తప్పొద్దని చెప్పేసి. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీగా దాని పార్టీ వేరైనా ఎమ్మెల్సీగా ఉన్నా మన మిత్రపక్ష పార్టీ అభ్యర్థిగా కలిసిమెలిసి పనిచేస్తాం. అది ఎవరి కోసం? మా కోసం కాదు, ప్రజల కోసం, పేదల కోసం, పేదల సంక్షేమం కోసం. ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు. ప్రభుత్వంలో అధికార పక్షంలో ఉన్నా ఇది ఏ మాట అయినా నిర్మోహమాటంగా మాట్లాడుతున్న సంగతి మున్గోడు కాదు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అందుకనే రేపు ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన మున్గోడు ప్రజల
సంక్షేమం కోసం కానీ మునుగోడు అభివృద్ధి కోసం ఎంత దూరమైన కొంత మీకోసం ఎంత కష్టమైన పడుతుంది. ఆ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలను మనం మూడోసారి గెలిపించారు. కాబట్టి సోదరులందరికీ కూడా మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా అధికారులందరూ కూడా కలెక్టర్ గారు గట్టుపలకు వస్తున్నారు. మళ్ళొకసారి ఇళ్ళ విషయం కూడా చెప్తా. చాలా మంది ఇల్లు రాని పేదలు ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఎట్లయినా సరే మనం ఆ ఇళ్ళ లిస్ట్ కొత్త లిస్ట్ తయారు చేయాలని చెప్పి వచ్చినోడు సంతోషంగా ఉన్నారు, రావడం చాలా బాధగా ఉన్నారు. కాబట్టి మన ఎంపీడీ మీరు కూడా అక్కడక్కడ పోయి చిన్న చిన్న కారణాలతో మీరు చాలా మంది నాకు ఫోన్ చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మహిళా సోదరులందరికీ కొత్తగా రేషన్ కార్డు వచ్చినందుకు ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీకోసం ఇంకా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి మీకు అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.